హరిశ్రీ గణపతే నమః. అవిఘ్నమస్తు. శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవులను పాటించేటందరికీ మా గురువు గారు అయినటువంటి కేరళ గురువుగారు పులియల్ కిల్చడి కృష్ణ సుదర్శన గారికి శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుత టాపిక్ చంద్రలగ్నాత్తు కుజుడు అనేటువంటి గ్రహం ఫలితాలు అనేది ఏంటి. జనన కాలంలో చంద్రుడున్న రాశి యందు కుజుడున్న ఎడల ఎర్రని నేత్రములు, శరీర ఛాయ గలవాడు, సుఖభక్షణం చేయవాడే ఉండను. దీన్ని చంద్రమంగళ యోగం అని అంటాం అనమాట. కనుక ఇది మంచి లక్షణాలే చెప్పారన్నమాట. చంద్రునికి నుంచి రెండో ఇంట్లో కుజుడినట్టయితే భూసంపద రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి విషయాలు కూడా బాగా చేయగలుగుతారు. సంతానం కూడా కొద్దిగా మంచి సంతానాన్ని పొందుతారు. వ్యవసాయం చేసేటువంటి నేర్పరితనం ఉంటుంది. శత్రుజయం అనేటువంటిది ఉంటుంది అనమాట. చంద్రుడి నుంచి మూడింట కుజుడినట్టయితే సోదరులు కొద్దిగా ఎక్కువ మంది ఉండటానికి శాస్త్రంలో చెప్పింది నలుగురు ఉండటానికి అవకాశాలు ఉన్నాయని చెప్పారనమాట. సత్స్వభావము సుఖమైనటువంటి ఉంటుంది అనమాట. చంద్రుడి నుంచి 4 గంట కుజుడినట్టయితే ఆర్థికమైనటువంటి విషయాల్లో కొద్దిగా లోటుపాట్లు ఉంటుంది. కొద్దిగా సారోనెస్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఆ భార్యతో కొద్దిగా విభేదాలు అనేటువంటిది రావడానికి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి అనమాట. చంద్రుడి నుంచి 5వ ఇంట్లో కుజుడినట్టయితే సంతాన కష్టము లేదా సంతానం వల్ల ప్రాబ్లమ్స్ అనేటటువంటిది, పెంపక విధానం అనేటువంటిది సరిగా లేక వాళ్ళు వీళ్ళని దండించడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది కూడా ఉంటుంది అనమాట. స్త్రీ జాతకమునకు కుజుడు లగ్నమందున్న కొద్దిగా సంతాన కష్టం అనేటువంటిది చెప్పాలన్నమాట. చంద్రుడి నుంచి 6వ ఇంట కుజుడినట్టయితే చాలా రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటాయి. కనుక ఎక్కువ భాగం చాలామంది శత్రువులు అవడానికి అవకాశాలు అనేటువంటి ఉంటాయి అన్నమాట. చంద్రలగ్నాత్ అంటే చంద్రుడి నుంచి 7వ ఇంట్లో కనుక కుజుడినట్టయితే కొద్దిగా ఈ మ్యారేజ్ చేసేటప్పుడు సెలెక్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కువ పరిశీలన చేసి సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం ఈ వివాహ జీవితంలో కూడా కొద్దిగా కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. అందువల్ల జీవితంలో ఏంటంటే ప్రతిబంధకాలు, ఆటంకాలు అనేది ఆ భార్య వలన, స్త్రీల వలన కొంచెం చూస్తుంటారు అనమాట. చంద్రుడి నుంచి 8వ ఇంట్లో కుజుడినట్టయితే కొద్దిగా పక్క వ్యక్తిని బాధ కలిగేలాగా జీవించటం, ప్రాణహింస చేయవాడు, భార్య విషయాల్లో కొద్దిగా లోటుపాట్లు అనేటటువంటివి ఉంటాయి. కొంచెం చేసేటువంటి పనుల్లో కఠినత్వం, క్రూరత్వం అనేటువంటి ఉంటుంది. కాబట్టి ఆ వివాహం చేసుకునేటప్పుడు కూడా ఈ కుజదోషంగా ఎక్కువగా మనం తెలుసుకొని కొద్దిగా కుంభ వివాహం అని ఆ శాస్త్రోక్తంగా ఆ యొక్క రెమెడీ బాగా చేసుకోవాలన్నమాట. చంద్రుడి నుంచి 9వ ఇంట కుజుడినట్టయితే ఐశ్వర్యం పొందుతాడు. వార్ధక్యం మందు అంటే ఓల్డ్ ఏజ్లో సంతానం కలగడానికి అవకాశం ఉంటుందని గట్టిగా బలంగా చెప్పొచ్చు అనమాట సంతానం లేని వాళ్ళకి. చంద్రుడి నుంచి 10వ ఇంట్లో కనుక కుజుడినట్టయితే వాహనాలు, గుర్రాలు, ఏనుగులు, అంటే పూర్వం గుర్రాలు, ఏనుగులు చెప్పారు కాబట్టి పెద్ద పెద్ద వాహనాలు, ఆ తర్వాత విశిష్టమైనటువంటి వాహనాలు, విమానాలు తిరగటానికి బాగా ఎక్కువ అవకాశం, దీర్ఘాయుష్యం అనేటువంటి చెప్పాలన్నమాట. చంద్రుడి నుంచి 10 ఇంట కుజుడినట్టయితే. చంద్రుడి నుంచి 11వ ఇంట్లో కుజుడినట్టయితే కొద్దిగా గవర్నమెంట్ సంబంధించినటువంటి అవకాశాలు, ఆ పబ్లిక్ డయాసుల్లో కొద్దిగా రాజులున్న డయాసులో కొద్దిగా మాట్లాడటానికి అవకాశాలు అనేటివి ఎక్కువ ఉంటాయి. అక్కడ ప్రసిద్ధి కూడా పొందుతారు. విద్య బాగా వస్తుంది. అందంగా ఉండడానికి అవకాశం ఉందన్నమాట. చంద్రుడి నుంచి 12వ ఇంట్లో కుజుడినట్టయితే అధిక ధన వ్యయం వలన అధపతనం పొందుతుంటారు. కొద్దిగా కష్టాలు అనేవి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. కనుక వీళ్ళ వలన కూడా తల్లికి బాధలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి అనమాట. అందువల్ల ఈ చంద్రుడి నుంచి ఆ 12 భావాల్లో కుజుడు అనేటువంటిది ఆ దశరన్నేయుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని మనం బుద్ధిమంతులుగా అయిన జ్యోతిష్యులు కొద్దిగా బాగా ఆలోచించి నేర్పడతామంతో చెప్పాలి. మంగళ మహత్శుభం భూయాత్.